ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి సీత. సో చాలా రోజులు అయిపోయింది నేనైతే వీడియోస్ తీయక, వ్లాగ్స్ తీయక. సో చిన్న రీల్స్ మాత్రమే తీసి పెడుతున్నాను. ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తాయి, ఫుడ్ వీడియోస్ వస్తాయి, ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ వస్తాయి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో నేను మా సిస్టర్ పానీపూరి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. చూసేసేయండి ఒకసారి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా అక్క అయితే రెడీగా ఉంది. ఫస్ట్ టైం ఆమె ఫుడ్ ఛాలెంజ్ చేయడం నాతో. చూడండి, నేనైతే రెండు ప్లేట్లు తెప్పించేసాను పానీపూరి. అది మసాలా కుర్మా, ఆనియన్స్ ఉన్నాయి. ఆనియన్స్ తినకపో నీ ఇష్టం, ఎందుకంటే తనకు ఆనియన్స్ పడదు. సో తినకపోని తన ఇష్టం. ఇదిగోండి నావైతే రెడీగా ఉన్నాయి. సో ఒక వాటర్ బాటిల్. గెలిచిన వాళ్ళకైతే ఒక 500. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం చిన్న ప్రైజ్ మనీతో నేను ఈ ఫుడ్ ఛాలెంజ్ని అయితే తీస్తున్నాను. సో మన ఛానల్ ఇలాగే సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు కొంచెం మనీ పెంచుకుంటా వెళ్దాం. ఓకేనా సుధా? రెడీనా అంటే నవ్వుతుంది మా అక్క. ఓకేనా? ఓకే. తను ఎక్కువ మాట్లాడదులేండి. తను రాను వీడియోలో కొంచెం అలవాటు అవుతుంది. ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. తను అప్పుడే రెడీ అయిపోతుంది. ఇంకా మనం కూడా వెళ్ళి రెడీ అవుదాం. నేనైతే ఓడిపోతానని అనుకుంటున్నా, తనే గెలుస్తుంది అనుకుంటున్నా. నార్మల్ టైమింగ్ పడాలి. నార్మల్ టైమింగ్ పడ్డాం మరి. చాలా స్పైసీగా ఘాటు ఉంది, అందుకే పొర పోతుంది. యాక్చువల్ చెప్పాలంటే పానీపూరి నేను తక్కువ తినేది. కట్లెట్ అయితే బాగా తింటా, మసాలా పూరి కట్లెట్. ఇది నాకు అంత అలవాటు లేదు. ఈ ఛాలెంజ్ కోసమే ఇప్పుడు తింటున్నా. తినేస్తుంది మా అక్క. పెద్దగున్నా. నేనైతే ముందు మసాలా వేసుకుంటాను ఒక కొన్నిటికి, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఒక 5-5 అయితే నేను ముందే వేసేసుకున్నా మసాలా. టైం నేను అన్నతోనే లేదు, అయిపోతున్నాయి. నేను తినాలని ముందే చెప్తున్నా, అయిపోయిన పని. కారం ఉంది, చాలా స్పైస్ ఉంది. గొంతులో మంట పెట్టేస్తుంది. మాట్లాడుతున్నా బాగా ఏమవుతుంది.
నాలుగు అయిపో తినలేనని తినేస్తుంది తను. తమిళ చేయడం మర్చిపోయినా పూరి కారం లాగినా పట్టేస్తుంది. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నాకు కారం ఎక్కువైంది. ఎవరు గెలిచింది? నువ్వు. నేను ఇవ్వాల అడిగి తప్పలేదు. బాగాలేదు. ముందే అడుగుతుంది డబ్బులు ఇవ్వని. సో నేను కూడా గెలిచిన. ఆల్మోస్ట్ ఒక్క పూరి మిగిలింది. మీరు చెప్పాను కదా నాకు పానీపూరి నిజంగా అలవాలేదు. చెప్పు, నీకు తెలుసు కదా నేను తిన్నాను పానీపూరి. ఆ టైం చూపిద్దాం అనుకునే లోపల చేయి టచ్ అయ్యి ఆఫ్ అయిపోయింది. కడుపు మొత్తం డ్యామేజ్ అయిపోయినట్టుంది. ఎందుకంటే నాకు పానీపూరి అస్సలు నచ్చదు. సో నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి. విన్నర్ వచ్చేసి మా అక్కనే. మా అక్కతో అసలు గెలుస్తానో గెలిచలేను. నెక్స్ట్ ఇంకొక వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో 500 అయితే సో గెలిచినందుకు చూడండి నిజం 500 డమ్మీ అయితే కాదు. సో మా సిస్టర్కి నేను ఇస్తున్నాను ఇదో 500. ఓకేనా? ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే వీడియో తిరిగి మేము ట్రై చేస్తాము. సో కార్తీక మాసం అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే మేము నాన్ వెజ్ చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు చెయ్యం. ఎందుకంటే మా ఇంట్లో స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. మా ఆయన, మా అక్క కొడుకు, నా పెద్ద కొడుకు. సో డిసెంబర్ 10కి వాళ్ళ ఇరుముడి. అప్పుడు అయిపోయినాక ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా వీడియోస్ నాన్ వెజ్ అయితే సంపుదాం అట్లనే. ఓకేనా? ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. ఆమె ఎక్కువ మాట్లాడదు, ఏమనుకోవద్దు.